బాగుపడాలన్నా, లేని పరిశ్రమలు రావాలన్నా మాకు ఆదోని జిల్లా కాదు ఊరు తేడా వస్తే గ్రామ స్థాయి సర్పంచ్ నుండి అసెంబ్లీ స్థాయి ఎమ్మెల్యే వరకు తమ పదవిని రాజీనామా చేసి పారేయండి. ఆదోని జిల్లా ఎలా కాదు మేము చూస్తామని సందర్భంగా యువత తరఫున భారీ ఎత్తున అవసరం పడితే నిరాహార దీక్ష కాదు, అమరణ నిరాహార దీక్షకి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని కులాలకు అతీతంగా విచ్చేసిన నాయకులకు మరి ఆదోని జిల్లా కావాలని ఉద్దేశంతో ఉన్న ప్రతి ఒక్క యోధుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయ్యా, ఈ రోజు మా బతుకులు మారాలన్నా, మా రాబోయే తరాల భవిష్యత్తు మారాలన్నా ఈ రోజు ఆదోని జిల్లా ఈ అవసరం ఈ రోజు మాకు ఎంత ఉంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కనీస త్రాగునీరు సాగునీరు లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఎవరైనా ఉన్నా అంటే అది ఆదోని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే ఆదోని చెందినటువంటి ఒక స్పెషల్ స్టేటస్ మాకు చెందుతుంది. అందుకే ఈ రోజు చెప్తా ఉన్నా, అయ్యా మా ఆదోని ప్రజలు తమ వ్యాధులకు కనీసమైన చికిత్స లేక మా ఆదోని ప్రజలకు ఆదోని నుండి కర్నూలుకు తరలించే సమయంలో ఎంతో మంది తమ ప్రాణాన్ని కోల్పోయిన పరిస్థితులు మేము చూస్తా ఉన్నాము. అదే ఆదోని జిల్లా అయితే మా యొక్క ప్రజల యొక్క ప్రాణాలు మేము కాపాడుకుంటాం. అదే ఆదోని జిల్లా అయితే మాకు కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్స్ వస్తాయి, మాకు కావాల్సిన చికిత్స మాకు అందుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మూసిన మిల్లులు తెరవాలన్నా, తెరిచిన మిల్లులు బాగుపడాలన్నా, లేని పరిశ్రమలు రావాలన్నా మాకు ఆదోని జిల్లా తీరాల్సిందే. కాదు ఊరు తేడా వస్తే గ్రామ స్థాయి సర్పంచ్ నుండి అసెంబ్లీ స్థాయి ఎమ్మెల్యే వరకు తమ పదవిని రాజీనామా చేసి పారేయండి. ఆదోని జిల్లా ఎలా కాదు మేము చూస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇది కూడా ఇబ్బందిగా ఉంటే అయ్యా చెప్తా ఉన్నా, ఈ ఆదోని గడ్డపై పుట్టినందుకు దీని రుణం తీసుకునే అవకాశం నాకు దక్కింది. ఆదోని జిల్లా చేసుకుని గడ్డ రుణం తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరీ కాదు కూడా అంటే ఆదోనిలో నివసిస్తున్న యావత్తు 2,60,000 మంది ఈ ఉద్యమాన్ని వ్యక్తిగతంగా తీసుకొని పోరాడండి. ఆదోని జిల్లా ఖచ్చితంగా అవుతుందని తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మా యువత తరఫున భారీ ఎత్తున అవసరం పడితే నిరాహార దీక్ష కాదు, అమరణ నిరాహార దీక్షకి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మా ఆదోని యువత తరఫున మేము పోరాడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. జమీన్ ఇక్కడికి వచ్చిన మా అక్క వాళ్ళు ఏదైతే రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు, మీ అందరికీ చేతులకి పాదాభివందనాలు చేస్తున్నారమ్మా. థ్యాంక్ యూ.